ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం అంటే ఆల్రెడీ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఏంటంటే ఈవీఎంలను ట్యాంపర్ చేసి గెలుస్తున్నారు, అధికారంలోకి వస్తున్నారు రాజకీయ పార్టీలు అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఆరోపణ ఉంది. దీనికి బలం వచ్చేలాగా అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయంటారు. అయితే మీరేమంటారు సార్? నిజంగానే ఆవిడ చెప్పినట్టుగా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది అంటారా ఈ ఈవీఎంలు? అంటే 20లో జరిగినటువంటి ఎలక్షన్స్‌లో అమెరికాలో కూడా ఈ ఈవీఎంల మాయాజాలం జరిగింది అని ట్రంప్ ఆరోపించాడు. ఆరోపించిన ఇమీడియట్ డే ఈవిడ ఈవీఎంలు మేనేజ్ చేయటం అనేది పెద్ద కష్టమేం కాదు, హ్యాక్ చేయటం కష్టమేం కాదు, హ్యాకర్ చాలా ఈజీగా యాక్సెస్ అయిపోయి తను అనుకున్న పద్ధతిలో ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది అని ప్రకటించారు. ఈ ప్రకటించడానికి ఆవిడ రకరకాల పద్ధతుల్లో ప్రపంచానికి అర్థం చేయించారు. అంటే ఎన్నికలలో ఫలితాలు తాంత్రికము, యాంత్రికము అని 2 పద్ధతుల్లో మారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. యాంత్రిక విజయం అనే ఒక కొత్త పదం ఒకటి ఎమర్జ్ అయింది. యాంత్రిక విజయం అంటే ఈవీఎంలు మేనేజ్ చేయటం ద్వారా. పర్టికులర్గా మొన్న జరిగినటువంటి ఎన్నికలు 2024లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఈ అభిప్రాయం బలంగా వ్యక్తమైంది. అంటే అంతకుముందు 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం మాయాజాలం అనే మాట వాడారు. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాడారు. చంద్రబాబు గారు మాట్లాడిన మాటను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను చంద్రబాబు గారు ఖండించారు. ఇలా వాళ్ళకు అనుకూలంగా ఫలితం వెలువడింది. ఈ వెలువడటానికి కారణం అంటే ఆంధ్రప్రదేశ్లోను, ఒరిస్సాలోను ప్రధానంగా ఈ గేమ్ నడిచింది. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల వాళ్ళు ఈ యాక్టివిటీ నడిపారు అనేది ఒక జనరల్ అవగాహన. ఆ అవగాహనకు వచ్చినటువంటి చాలామంది విశ్లేషకులు చెప్పారు ఈ విషయం ఓపెన్ అయ్యి. అలాగే ఇది ఈ రోజున ఈ తులసి గారు ఈరోజు చెప్పారు, కానీ నిజానికి దీనికి సంబంధించి గతంలో కొన్ని నాన్ అమెరికన్ కంపెనీస్ కొన్ని ఇది సాధ్యం అవుతుంది అని చెప్పాయి. ఇది కొత్త విషయం ఏం కాదు. ఆల్రెడీ అంటే ఇంటర్నెట్తో యాక్సెస్ ఉండదు కదా, ఎలా హ్యాక్ చేస్తారు ఇలాంటివి మాట్లాడారు. కానీ దీన్ని హ్యాక్ చేయటానికి దానికి ఇంటర్నెట్ లేకపోయినప్పటికీ ఏదో విధంగా చేయవచ్చు అనేది ప్రూవ్డ్ వ్యవహారమే చెప్పారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మాట్లాడేసరికి దీనికి ఒక అంటే కొంచెం పట్టించుకోవాల్సిన అంశంగా మారింది. ఇప్పుడు ప్రపంచం ఆలోచిస్తుంది. ఇప్పుడు మొన్న 24 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పార్టీలన్నీ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ పట్టుకుని మేమందరం అన్యాయంగా అధికారం నుంచి దింపబడ్డామని చెప్పి గొడవకు దిగుతారు. దీన్ని అంటే ఈవీఎంల నుంచి తిరిగి పేపర్ బ్యాలెట్కి వెళ్ళిపోవడం బెటరు అనే వాతావరణంలో డిస్కషన్ జరిగింది అమెరికాలో. ఇప్పుడు అదే చర్చ ఇక్కడ జరుగుతోంది. అంటే పేపర్ బ్యాలెట్ వాడినప్పుడు ఏమైనా ఎన్నికలు సజావుగా జరిగాయా, దానికంటే ఇది మేలు అని కదా ఇటువైపు మళ్ళారు. ఆ రోజున ఈవీఎంలు కంట్రోల్ చేయటం అనేది మాట లేదు, రిగ్గింగ్ అనేటువంటి ఒక మాట ఉండేది. రిగ్గింగ్ అంటే ఓటర్ బూత్కి రాకముందే వాళ్లే గుద్దేసుకుని అన్ని ఓట్లు వేసేసుకునేవాళ్ళు. ఇలా బూతులు క్యాప్చర్ చేసేసి బూతులు తమ కంట్రోల్లోకి తీసుకుని ఓటర్లు వచ్చి మా ఓటు ఆల్రెడీ పోలైపోయింది అని తెలుసుకుని విషాదంతో వెనక్కి వెళ్ళిపోయే సందర్భం, వెనక్కి పంపించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని ఈ రిగ్గింగ్ ఆట కట్టించడానికి ఈవీఎంలే సరైన మందు అని చెప్పి దీన్ని పట్టుకొచ్చారు. ఇప్పుడు దీన్ని హ్యాక్ చేసేస్తున్నారు, ఫలితాలు తారుమారైపోతున్నాయి, ప్రభుత్వాలు కూడా గందరగోళం పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి అనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు ఈవిడ చెప్పారు కాబట్టి శంఖంలో పోస్తే తీర్థమైనట్టు ఇప్పుడు అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ నోట్లోంచి వచ్చింది కాబట్టి దీనికి ఒక సాధికారత వచ్చేసింది ఈ మాటకి. ఈవీఎంలు కంట్రోల్లో తీసుకుని గెలుస్తున్నారు, యాంత్రిక విజయం అనేది. తాంత్రిక విజయం అంటే ఈ మాధ్యమాల ద్వారా, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇతర ప్రసార మాధ్యమాల నుంచి అవతల వాళ్ళని బ్రాండ్ చేసి ప్రజలలోకి రకరకాల అభిప్రాయాలు చాలా వేగంగా జొప్పించి
వాళ్ళని మోటివేట్ చేసి ఒక రకంగా హిప్నటైజ్ చేసి పోలింగ్ బూత్లకు రప్పించడం. ఇక్కడ అది తాంత్రికం, ఇది యాంత్రికం. ఈ తాంత్రికము యాంత్రికము కలిసి ఈ 2024లో మోడీ గారు అక్కడ అధికారంలోకి వచ్చారు. అలాగే ఆయన అనుకున్న రాష్ట్రాల్లో ఆయన అనుకున్నటువంటి ఫలితాలు వచ్చినాయి. ఆయన అనుకున్న ఫలితాలు రావడానికి కూడా కారణం ఇదే. అలాగే కాంగ్రెస్ పార్టీకి కొంత ఓటింగ్ రైజ్ అయింది అనుకున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. కానీ ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగిన ఎన్నికల కంటే కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ బాగా పడిపోయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అంటే దానికి సంబంధించిన కోర్ ఓటర్లు కూడా వెళ్ళిపోయారు. అంటే ఎక్కడో ఏదో సంథింగ్ జరిగింది అనే అనుమానం వచ్చే పద్ధతిలో అయితే జరిగిన ఎన్నికలు. అలాగే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పరిమితం అయిపోవడం కూడా చాలా విచిత్రంగా కనిపించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ అంత అద్భుతంగానూ లేదు ఎన్నికలకు ముందు, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అంత అధమ స్థాయిలోనూ లేదు. కానీ తను చేసుకున్నటువంటి కొన్ని స్వయంకృతాపరాధాలు ఉన్నాయి. దానివలన అతను నష్టపోయాడు, అది వేరే గొడవ. అంటే ఆయన ఓట్ బ్యాంక్ని ఆయన ఎక్స్పోజ్ చేసుకుని అవతల వాళ్ళకి తన సూట్ కేసు అప్పచెప్పేశాడు. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో కంట్రోల్లోకి తీసుకున్నారు ఆ ఓట్లని, అదొక ప్రోగ్రాం జరిగింది. కానీ ఈ స్థాయి పతనం అనేది జరగదు. ఈ స్థాయి పతనం అనేది ఊహించని స్థాయిలో ఈ పతనం జరగటం అనేది ఖచ్చితంగా ఏదో జరిగింది, ఒక మాయాజాలం జరిగింది అనే అభిప్రాయానికి చాలామంది ఉన్నారు ఆ అభిప్రాయంతో. కానీ ఎలా ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేసినటువంటివేమో ప్రపంచం నమ్మట్లేదు. ఇప్పుడు నమ్ముతారు. ఇప్పుడు నమ్మటం మొదలు పెడితే రేపటి నుంచి దీని ఆధారంగా చాలామంది గొంతులు రైజ్ చేస్తారు, కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు చేయగలిగింది కూడా ఏం లేదు, ఆల్రెడీ అవన్నీ అప్పటికే టైం అయిపోయింది. అంటే దానికి ఇచ్చిన షెడ్యూల్ టైం ప్రకారం వీళ్ళు రీకౌంటింగ్కి వెళ్ళాలి, ఆ టైం కూడా గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. కానీ మేం చేసిన ఆరోపణకి ఇదిగో ఈ ఎవిడెన్స్ ఉంది, ఇదిగో ఆవిడ కూడా మేం చెప్పిందే చెప్పారు. కాబట్టి ఇప్పుడు అమెరికా కూడా పేపర్ బ్యాలెట్కి మళ్ళుతోంది, కాబట్టి మనం కూడా పేపర్ బ్యాలెట్కే వెళ్ళిపోదాం అనేది డిమాండ్గా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. రేపటి నుంచి పొలిటికల్ పార్టీస్ చాలా, అంటే 24లో అధికారం కోల్పోయిన పార్టీలన్నీ ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేసే అవకాశం అయితే బలంగా ఉంది. సరే, అంటే ఇప్పుడు అంటే పేపర్ బ్యాలెట్లే బెటర్ అంటారా, ఈవీఎంలు బెటర్ అంటారా? ఎందులో అయినా అదే జరుగుతుంది కదా. ఇప్పుడు అక్కడేమో రిగ్గింగ్ జరిగింది, ఇక్కడ ట్యాంపరింగ్ జరుగుతుంది, అంతే తేడా, అంతకు మించి ఏమీ లేదు. అంటే కొత్త వ్యవస్థలు తీసుకొస్తే ఏమైనా ఇంకే కొత్త ఏదైనా కంట్రోల్డ్ బై ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, అక్కడ బూతులను ఎవరు చూస్తున్నారు, అంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేస్తున్నారు అనేది అర్థమవుతూనే ఉంది. మేనేజ్ కాని వాళ్ళని ఏదో పద్ధతిలో కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అలా గెలుపు వ్యూహరచన అనేది చాలా ఆ స్థాయిలో జరుగుతోంది. బూత్ స్థాయిలో ప్రతి ఓటు ఎలా పడాలో దగ్గర నుంచి డిజైన్ చేస్తున్నారు. అందుకని ఏది పెట్టినా మేనేజ్ చేస్తారు. పేపర్ పెట్టినా మేనేజ్ అవుతుంది. పేపర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ చూసాం మనం, ఆల్రెడీ చూసాం. అసలు మీరు ఇళ్లలోంచి బయటకు వస్తే పరిస్థితులు బాగోవు అని బెదిరించి ముందు రోజే వీళ్ళ ఓట్లన్నీ వేసేసుకున్న చరిత్రలు కూడా ఉన్నాయి రాయలసీమలో. అందుకని ఏదైనా అక్కడ అంటే ఎవరైతే పాటించాలో వాళ్ళు ప్రాపర్గా లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడే ఓటు మీద ఉంది అని చెప్తారు ఆశయంగా చెప్పినప్పుడు. కానీ ఆచరణలో జరగటం లేదు. ఆచరణలో ఓటు అనేది వాళ్ళకు అనువుగా ఎలా మలుచుకోవాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఓటర్ నిర్ణయిస్తున్నాడు ఫలితాన్ని, ఓటరు ప్రజాస్వామ్యాన్ని నిర్ణయిస్తున్నాడు, ఇవన్నీ పుస్తకాల భాష. కానీ ఆచరణలో లేదు. ఆచరణలో ఏం జరగాలో అది వాళ్ళు జరుపుకుంటున్నారు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ స్కిల్ మీద ఆధారపడే వాళ్ళ విజయాలు వాళ్ళు సాకారం చేసుకుంటున్నారు. దాన్ని అంగీకరించాలి. దానికి ఈవిడ ఒక సాధికారత ఇచ్చారు ఇప్పుడు తులసి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ.